హాయ్ అండి. ఇవాళ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే స్టోరీ పేరు మిస్టేక్ పాపప్ బార్ ఎపిసోడ్ 4. ఇక ఒక కస్టమర్ క్యాంగ్ బాయ్ మీద అరుస్తూ ఉండేసరికి ఇక అక్కడికి యూరే వచ్చి తన పట్టుకుంటుంది. ఇక క్యాంగ్ బాయ్ అది చూసి షాక్ అవుతాడు. ఇక ఊరే అతని గట్టిగా పట్టుకోవడం వల్ల ఇక ఆ కస్టమర్ ఏం చేయలేకపోతాడు. ఇక అక్కడికి జిండాక్ వచ్చి నేను మ్యానుఫ్యాక్చర్తో కాంటాక్ట్ అయ్యాను, ఈ ప్రోడక్ట్ని ఆన్లైన్లో మాత్రమే డిస్కౌంట్కి పర్చేస్ చేశారట. ఇక ఇప్పుడు మీరు వచ్చి దీన్ని అసలు మనీని రిఫండ్గా అడుగుతున్నారు అని అంటాడు. ఇక దాంతో యురే అంతా విన్నావు కదా, ఇక మీరేమైనా చెప్పాల్సి ఉందా, ఇక ఫిజికల్గా అయితే నేను రెడీ అని అంటుంది. ఇక దాంతో ఆ వ్యక్తి ఇంకంతా ఓకే, ఏం ప్రాబ్లం లేదు, ఇక సారీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక క్యాంగ్ బాయ్ యూరే నేను ఇక్కడ ఏం చేస్తున్నావు అని అంటే దానికి యూరే నాది సేమ్ క్వశ్చన్, ఇక్కడ ఏమైనా నీ నెక్స్ట్ టార్గెట్ అని అంటుంది. దానికి క్యాంగ్ బాయ్ లేదు నేను ఇక్కడ వర్క్ చేస్తాను అని అంటే నీ అబద్ధాలు నమ్మడానికి నేనేమీ ఫోన్ని కాదు, ఇక నువ్వు నాతో సెక్యూరిటీ డిపార్ట్మెంట్కి రా అని అంటుంది. ఇక అక్కడికి ఉల్జు వచ్చి నువ్వు ఏదన్నా మాట్లాడాలంటే నాతో మాట్లాడు అని అంటుంది. దాంతో యూరే అసలు మీరెవరు, 5 స్టార్ హోటల్లోకి చొరబడి అక్కడున్న కరప్షన్ ఇన్ఫర్మేషన్ని మీడియాకి అందించారు, నార్మల్ సూపర్ మార్కెట్లో వర్క్ చేసేవాళ్ళు అలా చేయలేరు అని అంటుంది. దాంతో క్యాంగ్ బాయ్ మా ఐడెంటిటీస్ నీకు రివీల్ చేయలేము అని అంటాడు. దాంతో యూరే మీరేమన్నా ఎన్ఐఎస్ ఏజెంట్లా ఏమిటి అని అంటుంది. దాంతో ఉల్జు కొంచెం అలానే అని చెప్పాలి, ఇక తను నార్మల్ వ్యక్తే కానీ మాకు ఆ ఆపరేషన్లో హెల్ప్ చేశాడు అని అంటుంది. ఇక ఇంతలోనికి ఒక వ్యక్తి వస్తాడు. ఇక అతను ఏజెంట్ నువ్వు నీ ఐడెంటిటీని రివీల్ చేయడమే కాకుండా ఇక నన్ను ఇక్కడికి పిలుస్తావా అని అంటాడు. ఇక ఇంతలో క్యాంగ్ బాయ్ పక్క నుంచి అతను ఎవరని అడుగుతుంటే ఉల్జు యూరే వైపు చూపించి మాటల్లో కాకుండా తను స్వయంగా చూస్తే బాగుండని అనుకున్నాను అని అంటుంది. ఇక దాంతో ఆ వ్యక్తి సారీ మా మిషన్లోకి నిన్ను లాగినందుకు అని అంటాడు. ఇక ఇంతలో యూరే మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అని అంటే నా పేరు జాన్ స్మిత్ అని అంటాడు. ఇక దాంతో ఉల్జు నువ్వు న్యూస్లో చూసుంటావు అని చెప్పి ఆయన సిఐఏ డైరెక్టర్ అని మొబైల్లో ఆయన ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఇక దాంతో వాళ్ళు సిఐఏ డైరెక్టరా అని చెప్పి షాక్ అవుతారు. ఇక బయటికి వచ్చిన తర్వాత ఉల్జు ఇక ఇప్పటి నుంచి ఈ విషయం గురించి ఎవరితోటి మాట్లాడవు కదా, ఇక ఇందులో ఇన్వాల్వ్ అవ్వవు కదా అని అడుగుతుంది. ఇక దాంతో యూరే ఆల్రెడీ మీ దాంట్లో ఇన్వాల్వ్ అయినందుకు నా బాడీ గార్డ్ జాబ్ పోయింది అని అంటుంది. దాంతో క్యాంగ్ బాయ్ ఓ ఐఎమ్ సారీ అని చెప్తాడు. ఇక దాంతో యూరే ఇక ఇప్పుడు నా విషయం గురించి ఇక్కడ ఎవరితోటి మాట్లాడకు, ఎందుకంటే నేను ఇప్పుడు మళ్ళీ ఆ విషయం అందరికీ తెలిస్తే ఇక్కడ నా జాబ్ పోతుంది అని చెప్తుంది. ఇక క్యాంగ్ బాయ్ నువ్వేం వరీ కాకు, నీ గురించి ఎవరికి చెప్పను అని అంటాడు. ఇక దాంతో యురైన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక క్యాంగ్ బాయ్ జాన్ స్మిత్తో హాయ్ నేను మీకు తెలుసా అని అడుగుతాడు. ఇక జాన్ స్మిత్ కాస్త గుబెజాన్గా మారిపోయి అదేం క్వశ్చన్, నువ్వు నాకు తెలుసు అని చెప్పి ఆగాకు, నేనని నువ్వు కనిపెట్టలేకపోయావా అని అంటాడు. ఇక దాంతో ఓల్చు తిను చాలా స్టూపిడ్, ఇక తినకున్న ఒకటే ప్రాబ్లం అనుకున్నాను, కానీ దీన్ని చూస్తుంటే చాలా బాధేస్తుంది అని చెప్పి ఇక గుబెజాంగ్తో నువ్వు వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకుని రా, నేను నూడిల్స్ తీసుకుని బార్కి వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక నెక్స్ట్ సీన్లో ఉల్జు గుబెజాన్ని నువ్వు పాస్ట్ లైఫ్లో ఎవరివి అని అడుగుతుంది. దానికి గుబెజాంగ్ నీనా అని చెప్పి ఆలోచించి అయినా ఇప్పుడు ఆ క్వశ్చన్ ఎందుకు అని అడుగుతాడు. దానికి ఉల్జు నీ హ్యాండ్ రైటింగ్ చూస్తే అనుకున్నాను నువ్వు బాగా చదువుకుని ఉంటావు అని అంటుంది. దానికి గుబెజాంగ్ నీనా కల్చరల్ ఈవెంట్లో ఆర్ట్ క్లాసెస్ కోసం నేను 30,000 రూపాయలు పెట్టి ఇది నేర్చుకున్నాను అని అంటాడు. దాంతో ఉల్జు అదేలే, అయినా నువ్వు నోబుల్ మ్యాన్ అని అనుకోలేదులే అని అంటుంది. ఇక నేను ట్రూ అండ్ ఫాల్స్ క్వశ్చన్స్ని చెక్ చేసుకుంటాను అని అంటే దానికి గుబెజాంగ్ నువ్వు మరీ ఇంత ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతావు అనుకోలేదు అని అంటాడు. దాంతో ఉల్జు ఎందుకు ఫీల్ అవ్వను, ఇక బాధాకరమైన స్టోరీస్ వినకుండానే మనం ఇందులో మంచిగా స్కోర్ చేయొచ్చు కదా అని అంటుంది. ఇక గుబెజాంగ్ తను ఉల్జు అంటే ఇక ఇవాళ క్యాంగ్ బాయ్కి డే ఆఫ్ ఇద్దామా, అక్కడ అంత వర్క్ ఉండదు కదా అని అంటాడు. దాంతో ఉల్జు అక్కడ టేబుల్స్ అన్నీ ఫిల్ అయి ఉంటాయి, నాకు పార్ట్ టైమర్ ఉండగా నేను వర్క్ చేయాలని అంటుంది. దాంతో గుబెజాంగ్ నువ్వు ఎవరిని వదలవు కదా అని అంటాడు. ఇక ఉల్జు నువ్వు మాట్లాడటం అయిపోతే మనం వెళ్ళి టేబుల్స్ సెట్ చేద్దామా అని అంటుంది. ఇక క్యాంగ్ బాయ్ గురించి అడిగితే నేను ఆల్రెడీ ప్లాన్ చేశాను అని అంటుంది. ఇక క్యాంగ్ బాయ్ తిరిగి వస్తుంటే తాను యురేన్ వెనకాల నడుస్తూ ఉంటాడు. ఇక తాను వాళ్ళిద్దరి మధ్యన జరిగిన విషయాన్ని ఆలోచించి నిజంగానే తనకి వర్రీస్ ఏమీ లేవా
లేకపోతే నా పవర్ తన మీద పనిచేయడం లేదా? ఇక అదేంటో తెలుసుకోవాలంటే నేను తనని మళ్ళీ టచ్ చేయాలనుకుంటా అని ఆలోచిస్తూ ఉండగా సడన్గా యురేన్ వెనక్కి తిరుగుతుంది. నువ్వెందుకు నన్ను ఫాలో అవుతున్నావు అని అడిగితే లేదు నేను ఫాలో అవ్వడం లేదు అని అంటాడు. దాంతో యురేన్ నువ్వు సూపర్ మార్కెట్ నుంచి నా వెనకాలే వస్తున్నావు అని అడిగితే దానికి క్యాంగ్ బై నేను కూడా ఇదే వేలో వెళ్ళాలి అని అంటాడు. దాంతో యురేన్ సరే అయితే నువ్వు ముందు వెళ్ళు అని అంటుంది. ఇక క్యాంగ్ బై సరే అని చెప్పి ముందుకు వెళ్ళి యురేన్ని నేను నీకు ఎలాంటి ఫీలింగ్స్ కలిగించలేదని అడుగుతాడు. దాంతో యురేన్ కలిగించావు, డిస్కంఫర్ట్ అలానే ఫ్రస్ట్రేషన్, ఇక ఆ ఫీలింగ్స్ వల్ల నీ దగ్గర నుంచి ఎంత దూరంగా కుదిరితే అంత దూరంగా ఉందాం అనుకుంటున్నాను అని చెప్తుంది. ఇక దాంతో క్యాంగ్ బై థ్యాంక్ యూ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఉల్చు తను నా టచ్కి అసలు స్పందించడం లేదు అని మాట్లాడుతూ పాపప్ బార్లోకి వెళ్ళేసరికి ఇక అక్కడ చాలామంది గ్రౌండ్లో గేమ్స్కి రెడీ అవుతున్నట్టు ఇక అక్కడ బోర్డ్స్ మీద డెత్ ఆఫ్ సియోల్, డెత్ ఆఫ్ చింగ్ చాంగ్ అనే బోర్డులు కనిపిస్తాయి. ఇక దాంతో నేను ఎక్కడికి వచ్చాను అని అనుకుని మళ్ళీ వెనక్కి వెళ్తాడు. ఇక వెనక్కి వెళ్తే తాను మిస్టిక్ పాపప్ బార్లోకి ఎంటర్ అవుతున్నట్టు బయట ప్లేస్ నార్మల్గానే ఉంటుంది. ఇది కరెక్ట్ ప్లేసేనే అని చెప్పి తను మళ్ళీ లోనికి వస్తాడు. ఇక గుబేజాంగ్ క్యాంగ్ బై ఇటు అని పిలిచేసరికి ఇక క్యాంగ్ బై మనం ఎక్కడున్నామో అని అడుగుతాడు. దాంతో గుబేజాంగ్ ఇది డ్రీమ్ వరల్డ్, నీకు ఆల్రెడీ తెలుసు కదా ఇది డ్రీమ్ వరల్డ్ యొక్క లాటరీ గేమ్ అని అంటాడు. ఇక ఇది చనిపోయిన వాళ్ళ ఫీల్డ్ గ్రౌండ్ అని అనుకో అని అంటాడు. దాంతో క్యాంగ్ బై అయితే వాళ్ళందరూ చనిపోయారు అంటున్నావా, ఇక వాళ్ళు లాటరీ కోసం ఇక్కడ గేమ్స్ ఆడుతున్నారా అని అంటాడు. దాంతో గుబేజాంగ్ నువ్వు ఎప్పుడైనా విన్నావా మన పూర్వీకులు మన కల్లోనికి వచ్చి లాటరీ నెంబర్ చెప్పారు అని, అలా వాళ్ళు చెయ్యాలి అంటే ఈ లాటరీ టికెట్ గేమ్లో వాళ్ళు విన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక ఇక్కడికి మనం స్నాక్స్ అమ్మడానికి వచ్చాము అని అంటాడు. ఇక ఉల్చు ఇక్కడ విన్ అయిన వాళ్ళని వాళ్ళ యొక్క డ్రీమ్స్లోనికి వెళ్ళేలా హెల్ప్ చేయడం వల్ల మన స్కోర్ పెరుగుతుంది, ఇది చాలా ఈజియెస్ట్ వే కదా అని అంటుంది. ఇక ఇంతలో టేబుల్ నెంబర్ 3 దగ్గరికి డ్రింక్స్ అని పిలవడంతో క్యాంగ్ బై డ్రింక్స్ ఇవ్వడానికి వెళ్తారు. ఇక ఆ టేబుల్ దగ్గర కూర్చున్న వాళ్ళందరూ ఇక మాకు లాటరీ టికెట్ వస్తుంది అని మాట్లాడుకుంటూ ఇక రిచ్ పీపుల్ అలానే రిచ్గానే ఉంటున్నారు కానీ పోవర్టీ మాత్రం ఎన్ని జనరేషన్ అయినా పోవడం లేదు అని అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి క్యాంగ్ బై వెళ్ళి వాళ్ళకి డ్రింక్స్ ఇస్తుంటే ఇక ఇంతలో అక్కడున్న ఒక వ్యక్తి నేను ఎలాగైనా ఈసారి లాటరీ గెలిచి మా ఫ్యామిలీ నుంచి ఆ పోవర్టీని పోగొడతాను, ఇక జిన్ డాంగ్ నా కోసం నువ్వు వెయిట్ చేయి అని అంటాడు. ఇక అది విన్న క్యాంగ్ బై అతని పేరు ఏంటని చూస్తే అతని పేరు చాయ్ సీకుడ్ ప్యాన్. ఇక మీరు జిన్ డాగ్ కేపాల్ మార్ట్లో వర్క్ చేసే అతనికి రిలేటెడా అని అడిగితే దానికి ఆ వ్యక్తి అవును తను నా గ్రేట్ గ్రాండ్ సన్ అని చెప్తాడు. ఇక దాంతో క్యాంగ్ బై నా పేరు క్యాంగ్ బై, నేను జిన్ డాంగ్తో పాటు కేపాల్ మార్ట్లో వర్క్ చేస్తాను అని చెప్తాడు. ఇక దాని సియోల్ పాన్ నిన్ను కలవడం చాలా ఆనందంగా ఉంది, కానీ నువ్వేంటి ఇంత చిన్న ఏజ్లో ఇక్కడ, అయ్యో నువ్వు ఆ ఒక్క ట్రిప్ పోస్ట్ పోన్ చేసుకోవాల్సింది అని అంటాడు. ఇక దానికి క్యాంగ్ బై లైఫ్ అంటే ఒక్కొక్కసారి ఇంతే అని అంటాడు. ఇక దానికి ఆ వ్యక్తి అవును డెత్ అనేది ఏజ్ బట్టి రాదు, ఇక నువ్వు ఆల్రెడీ ఇక్కడ ఉన్నావు కాబట్టి కొన్ని మంచి పనులు చెయ్యి, ఇంకా నువ్వు మళ్ళీ పుట్టినప్పుడు నువ్వు హెల్తీగా పుడతావు, గుడ్ లక్ అని అంటాడు. ఇక అక్కడ కూర్చున్న మరో వ్యక్తి ఈ లో లైఫ్ పీపుల్ స్లోగా మాట్లాడుకోలేరు అని అనుకుంటాడు. ఇక గుబేజాంగ్ క్యాంగ్ బైని పిలిచి డెత్ గాడ్ అని చెప్తుంటే ఇక క్యాంగ్ బై హాయ్ నా పేరు క్యాంగ్ బైని భయపడుతూ అంటాడు. ఇక గుబేజాంగ్ ఈయన డెత్ గాడ్ ఎమ్రా వరల్డ్ నుంచి అని పరిచయం చేస్తాడు. ఇక డెత్ గాడ్ నేను నిన్ను ఆల్రెడీ మిస్ చాయ్ పక్కన చూశాను కానీ నువ్వు నన్ను చూసి ఉండవులే అని అంటాడు. ఇక దానికి క్యాంగ్ బై అంటే నేను ఇప్పుడు మిమ్మల్ని చూడటానికి కారణం నేను డ్రీమ్ వరల్డ్లో ఉండడమా అని అంటాడు. ఇక దానికి డెత్ గాడ్ అలానే అనుకోవచ్చు, ఇక నువ్వు నేను డెత్ విషయంగా కిందకి రాకపోతే మీ వరల్డ్లో కూడా నన్ను చూడగలవు, ఇక ఎప్పుడైనా నెక్స్ట్ టైం డ్రింక్స్కి కలుద్దాము, ఇక నువ్వు మీ టెంపర్ బాస్తో కలిసి వర్క్ చేయడం వల్ల చాలా అలసిపోయినట్టున్నావు, నీ ఫేస్ చూడు ఎంత పేల్గా ఉందో అని అంటాడు. ఇక ఉల్జాంగ్ మాట్లాడుకోవడం అయిపోతే గేమ్ స్టార్ట్ చేద్దామా అని అంటుంది. ఇక డెత్ గాడ్ వెళ్ళి అనౌన్స్ చేస్తూ డ్రీమ్ వరల్డ్ లాటరీ బ్యాటిల్ ఇప్పుడు మొదలవుతుంది అని అనౌన్స్ చేసి యాన్సిస్టర్స్ అందరినీ వచ్చి గ్యాదర్ అవ్వమంటాడు. ఇక అందరూ ఈసారి లాటరీ మాకు వస్తుంది అని చెప్పి అక్కడి నుంచి పరుగులు పెడతారు. ఇక క్యాంగ్ బై వెళ్ళి మిస్టర్ చాయ్ని గుడ్ లక్ అని చెప్పి విష్ చేస్తాడు. ఇక కిమ్ యాంగ్ అన్న వ్యక్తి రాగానే మిస్టర్ చాయ్ తన్ని విష్ చేస్తాడు. ఇక ఈయన నోబుల్ మ్యాన్ అని చెప్పి పరిచయం చేస్తాడు.
ఇక నెక్స్ట్ సీన్లో జిండాగ్ తను సేవ్ చేసుకున్న మనీని వాళ్ళ గ్రాండ్ మాకి ఇచ్చి ఇది నీ బ్యాక్ పెయిన్ సర్జరీకి మనీ అని ఇస్తాడు. దానికి వాళ్ళ గ్రాండ్ మా నువ్వు సేవ్ చేసుకున్న పాకెట్ మనీ నాకొద్దు, ఇది నువ్వే వెనక్కి తీసుకో. ఇక నువ్వు కొన్ని ఇయర్స్లో 30కి రీచ్ అవుతావు. ఇక నువ్వు ఈ మనీని నీ మ్యారేజ్కి దాచుకో అని అంటుంది. దాంతో జిండాగ్ నా మ్యారేజ్ ఇప్పుడే కాదు, ఇంకా నా మ్యారేజ్కి 10 ఇయర్స్ టైం ఉంది, కాబట్టి ఫస్ట్ నీ సర్జరీని ఫినిష్ చేద్దాము అని అంటాడు. దానికి వాళ్ళ గ్రాండ్ మా అయితే నువ్వు ఒక 10 ఇయర్స్ దాకా పెళ్లి చేసుకోవా, అప్పుడు దాకా నేను వేచి ఉండాలా, నువ్వు చాలా వరస్ట్ గ్రాండ్ సన్వి అని అంటుంది. దాంతో జిండాగ్ ప్రతిరోజు నైట్ నువ్వు పెయిన్తో పడుకుంటున్నావని అంటే దానికి వాళ్ళ గ్రాండ్ మా డాక్టర్ ఆల్రెడీ చెప్పారు కదా సర్జరీ చేయించుకునే పెద్ద డిఫరెన్స్ ఏముండదు, కాబట్టి నువ్వు నా మనీని సేవ్ చేసుకో అని అంటారు. ఇక లాటరీ బ్యాటిల్ క్విజ్లో ట్రూ అండ్ ఫాల్స్ క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. ఇక స్నేల్స్కి టీత్ ఉంటాయా అన్న క్వశ్చన్కి ట్రూ ఆర్ ఫాల్స్గా నుంచోమని చెప్తారు. ఇక మిస్టర్ చాయ్ అది నిజమే అని చెప్పి నుంచొని ఇక తాను అది రైట్ ఆన్సర్ అయ్యేసరికి ఆయన చాలా ఆనందిస్తారు. ఇక నెక్స్ట్ రేస్ స్టార్ట్ అవుతుంది. ఇక మిస్టర్ చాయ్ అందులో చాలా బాగా చేస్తారు, కానీ మిస్టర్ కిమ్ మాత్రం అన్ని కన్నింగ్గానే నగ్గుతాడు. ఇక ఫైనల్కి మిస్టర్ చాయ్ అలానే మిస్టర్ కిమ్ వస్తారు. ఇక మిస్టర్ కిమ్ నాకులాంటి నోబుల్ మ్యాన్ ఇలాంటి లో లైఫ్ వాళ్ళకి ఓడిపోకూడదు అని అనుకుంటాడు. ఇక మిస్టర్ చాయ్ నేను నా గ్రాండ్ సన్ కోసం ఇందులో ఖచ్చితంగా నగ్గాలి అని అనుకుంటారు. ఇక అక్కడ కూడా మిస్టర్ కిమ్ అన్నీ తప్పుగానే ఆడతారు, కానీ చివరికి మిస్టర్ చాయ్ మిస్టర్ కిమ్ని ఓడించి ఆయన గెలుస్తారు. ఇక బ్యాటిల్లో గెలిచిన మిస్టర్ చాయ్ తను గెలిచిన లాటరీ టికెట్ నెంబర్ని వాళ్ళ యొక్క డిసిడెన్స్ డ్రీమ్లోకి వెళ్ళి చెప్పాల్సి ఉంటుంది. ఇక క్యాంగ్ బాయ్ మిస్టర్ చాయ్ నగ్గడంతో చాలా ఆనందిస్తాడు. ఇక జిండాగ్ జాబ్ మానేయొచ్చు అని గట్టిగా అరుస్తాడు. ఇక మిస్టర్ చాయ్ జిండాగ్ యొక్క డ్రీమ్లోనికి వెళ్ళి ఆ లాటరీ టికెట్ నెంబర్ని తనకి చెప్తాడు. ఇక నెక్స్ట్ సీన్లో డెత్ గార్డ్ తనతో పాటు వర్క్ చేసిన అతన్ని ఆఫ్టర్ లైఫ్కి అందరు పార్టిసిపెంట్ వెళ్ళిపోయారని అడిగితే అందరూ వెళ్ళిపోయారు, క్లీనింగ్ వాళ్ళు తప్ప అని చెప్తాడు. ఇక మనం కూడా మన వర్క్ స్టార్ట్ చేద్దామని చెప్పి తను ట్యాబ్ చెక్ చేసుకుని షాకే ఎలా ఉంటాడు. ఇంకింతలో అక్కడికి ఉల్జు వాళ్ళు వచ్చేసరికి అన్నీ బాగా వినియా అని అడుగుతాడు. ఇక దానికి ఉల్జు ఎప్పట్లానే ఇక జిండాగ్ లాటరీలో గెలిచిన తర్వాత నా అకౌంట్ కొంచెం పెరిగేలా చూడమని చెప్తుంది. ఇక దానికి డెత్ డాగ్ ఓకే అని చెప్పి నవ్వుతూ మిస్టర్ చాయ్ దగ్గరికి వెళ్ళి మీరు కూడా మీ ఆఫ్టర్ లైఫ్కి వెళ్ళండి అని చెప్తా ఉంటాడు. ఇక ఇంతలో ఉల్జు నేను ఎప్పుడు దీన్ని చూడలేదే అని చెప్పి ఆ ట్యాబ్లో అక్కుంటుంది. ఇక అందులో నెక్స్ట్ లిస్ట్లో చనిపోయింది జిన్ డాగే అని చెప్పి షాక్ అవుతుంది. ఇక జిన్ డాగ్గా చనిపోతున్నాడా అని అంటుంది. దాంతో మిస్టర్ చాయ్ జిన్ డాగ్ చనిపోతున్నాడా అని చెప్పి ఇక ఏప్రిల్ 21నే తను చనిపోతున్నాడు అని చూసి తను చాలా బాధపడతాడు. ఇక ఉల్జు డెత్ గాడ్ని ఇక నా నెంబర్ పెరుగుతుందా అని అడిగి నేను రోజంతా ఎంత కష్టపడ్డానో దీనికోసం ఇదంతా వేస్ట్ అయిపోతుందా అని అరుస్తారు. ఇక క్యాంగ్ బాయ్ మిస్ ఉల్జు మీరు దీని గురించి బాధపడుతున్నారా అని అంటాడు. ఇక మిస్టర్ చాయ్ తను ఇలా చనిపోవడానికి వీల్లేదు, తను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు, ఇక దీని గురించి మీరు ఏమైనా చెయ్యండి అని డెత్ గాడ్ని అడిగితే దాంతో డెత్ గాడ్ ఇది డిసైడ్ చేసేది నేను కాదు, కానీ నువ్వు ఇది ట్రై చేయొచ్చు అని చెప్పి ఒక పర్సన్ డెస్టినీ మార్చాలి అంటే గాడ్ మైండ్ మార్చాలి, అలా గాడ్ మైండ్ మార్చాలి అంటే గాడ్ని టచ్ చేయగలిగిన మంచి పనులు చేసి ఉండాలి, ఇక ఇప్పుడు ఆ మంచి పనులు మీ దగ్గర తక్కువైనాయి అని చెప్తాడు. ఇక దానికి మిస్టర్ చాయ్ నేను ఏమన్నా చేయగలనా అని అడిగితే దానికి డెత్ గాడ్ నువ్వు ఏం చేస్తావు అంటే అని చెప్పబోతుంటే ఇక ఉల్జు మీరు ఏమన్నా విన్నని అనౌన్స్ చేస్తున్నారా ఏంటి త్వరగా చెప్పండి అని అంటుంది. ఇక డెత్ గాడ్ నేను చెప్తున్నాను అని చెప్పి ఎవరి దగ్గర నుంచి అయినా మంచి పనులు ఫ్రీగా సేకరించడం తప్పు, కానీ వాళ్ళకి రిటర్న్గా ఏదన్నా ఇచ్చి మీరు ఆ మంచి పనిని తీసుకోవచ్చు అని అంటాడు. ఇక దానికి మిస్టర్ చాయ్ నా దగ్గర ఏముంది ఇవ్వడానికి అని అంటే క్యాంగ్ బాయ్ లాటరీ నెంబర్ జిండాగే చనిపోతున్నప్పుడు ఆ మనీ ఎందుకు, మేము ఆ లాటరీ నెంబర్కి ఇచ్చి దానికి ఎక్స్చేంజ్గా మంచి పనిని తీసుకుంటాము అని అంటాడు. ఇక మిస్టర్ చాయ్ అలా జరుగుతుందా అని డెత్ గాడ్ని అడిగితే దానికి డెత్ గాడ్ ఇందులో ఇంపాసిబుల్ అన్నది ఏమీ లేదు, కానీ మనీ అన్నిటికీ సొల్యూషన్ కాదు, ఇక్కడ కావాల్సింది గుడ్ రిలేషన్షిప్, ఇక మీరు ఎవరి దగ్గర నుంచైనా మంచి పనులు సేకరించండి, ఇక ఆ వ్యక్తి మీ ఫ్యామిలీతో రిలేటెడ్ అయి ఉండాలి అని చెప్తాడు. ఇక దానికి ఉల్జు ఇప్పుడు అలాంటి పర్సన్ని కనిపెట్టడం చాలా కష్టం, ఇక జిండా దగ్గర ఒక రోజు మాత్రమే ఉంది, ఇక మిస్టర్ చాయ్ ఈసారి మీరు వదిలేయండి, ఇక తనకి మళ్ళీ పుట్టినప్పుడు మీరు ఆ లాటరీ నెంబర్ ఇద్దరు, అప్పుడు తను రిచ్ లైఫ్ని జీవిస్తాడు అని చెప్పి క్యాంగ్ బాయ్ని మనం ఇక వెళ్దాము అని అంటుంది. ఇక మిస్టర్ చాయ్ మిస్ ఉల్జు మీరు మాత్రమే
మాత్రమే నాకు ఇప్పుడు హెల్ప్ చేయగలరు. నేను తన కోసం నరకానికైనా వెళ్తాను. ఇక నా నెక్స్ట్ జామ్లో మీకు నేను స్లేవ్గా వర్క్ చేస్తాను. మా పూర్ బాయ్ని హెల్ప్ చేయండి. ఇక నేను ఇప్పుడు దాకా పడ్డ కష్టం అంతా ఇంత ఈజీగా వదిలేలేను అని చెప్పి బాధపడుతూ ఆయన కింద పడిపోతారు. ఇక డెత్ గాడ్ మీరు ఇక ఆఫ్టర్ లైఫ్కి వెళ్ళాలి, మీరు వీక్ అయిపోతున్నారు అని చెప్పి ఉల్జుతో ఇక కేపాల్ మార్ట్లో 11:30 AM యాక్సిడెంట్ జరుగుతుంది. ఇక అప్పటికి ఒక సెకండ్ లేట్ అయినా కూడా నేను చేయగలిగింది ఏమీ లేదు అని చెప్తారు. ఇక నెక్స్ట్ సీన్లో ఉల్జు ఆఫ్టర్ లైఫ్ సిటీ హాల్కి వెళ్ళి అక్కడ చాలా మంచి పనులు చేసి మిస్టర్ చాయ్ ఫ్యామిలీతో రిలేట్ అయిన వ్యక్తిని వెతుకుతుంది. అక్కడ జిండాగ్ గ్రాండ్ మాకి రిలేటెడ్ అయిన మిస్ లీ మ్యాచ్ అవుతారు. ఇక ఉల్జు ఆమె ఎక్కడ ఉన్నారు అని తెలుసుకుని అక్కడికి వెళ్తారు. అక్కడ చిల్డ్రన్ ఆర్ఫనేజ్ ఒకటి ఉంటుంది. ఇక్కడ చిల్డ్రన్ ఆర్ఫనేజ్ ఏంటి అని గ్యాంగ్ పై అడిగితే పేరెంట్స్ కన్నా ముందు చనిపోయిన పిల్లలు ఇక్కడ ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ ఇక్కడికి వచ్చేదాకా అని గుబెజాంగ్ అంటాడు. ఇక అక్కడున్న ఆమెని మేము డైరెక్టర్ లీని కలవడానికి వచ్చామని అంటే ఆమె వేరే ఆవిడతో మాట్లాడుతున్నారు అని చెప్తారు. ఇక పిల్లలు తిన్నారా అని ఉల్జు అడిగితే తినాలి అని చెప్తుంది. ఇక దాంతో మన దగ్గర ఏమైనా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా అని చెప్పి వాళ్ళు కుక్ చేసి పిల్లలకి ఫుడ్ పెడతారు. ఇక ఇంతలో అక్కడికి డైరెక్టర్ లీ వచ్చి మీరు నన్ను కలవాలన్నారంట కదా అని ఉల్జుని అడుగుతుంది. ఇక ఉల్జు జరిగినవన్నీ ఆమెకు చెప్పిన తర్వాత తను చాలా యంగ్ ఏజ్లో ఉండి ఉంటాడు, జిమ్ రై అని చెప్పి ఆమె బాధపడతారు. ఇక ఉల్జు మేము మిమ్మల్ని ఒక హెల్ప్ అడగడానికి వచ్చాము అని చెప్తే దానికి ఆమె నేనేం చేయగలను, ఏదన్నా చెప్పండి అని అంటుంది. దానికి ఉల్జు మీరు చాలా మంచి పనులు చేశారు, ఇక మీరు ఆ మంచి పనులని మాతో షేర్ చేసుకుంటే గాడ్ కూడా మూవ్ అవుతారు, ఇక దాంతో మేము తన్ని హెల్ప్ చేయగలము అని అంటుంది. దాంతో ఆమె సరే నేను మీకు ఏ విధంగా హెల్ప్ చేస్తాను అని అంటే ఇక ఇది జిమ్రా యొక్క మావగారు లాటరీ టికెట్ గెలిచారు, ఇక ఆఫ్టర్ లైఫ్ రూల్స్ ప్రకారం దీన్ని మీరు తీసుకోండి అని చెప్పి ఆమె వద్దంటున్నా కూడా ఉల్జు ఆమెకు అది ఇస్తారు. ఇక ఆమె ఆ మంచి పనులని బ్యాగ్ని ఉల్జునిచ్చి జిమ్ రాయ్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తారు. నెక్స్ట్ సీన్లో జిమ్ రాయ్ జిండాగ్ లెగు బ్రేక్ఫాస్ట్ టైం అయింది, ఆఫీస్కి వెళ్ళవా అని అంటుంటే ఇంతలో జిండాగ్ లేచి నాకు పెన్ పేపర్ కావాలి అని చెప్పి దానికి గుర్తున్న లాటరీ టికెట్ని నోట్ డౌన్ చేసుకుంటారు. ఇక వాళ్ళ గ్రాండ్ మా ఏంటి అని అడిగితే చెప్పబోతూనే నేను తర్వాత చెప్తాను అని అంటాడు. ఇక నెక్స్ట్ సీన్లో ఉల్జు క్యాంగ్ బాయ్తో బతికుండి కూడా ఈ ప్లేస్కి వచ్చిన ఫస్ట్ పర్సన్వి నువ్వే అని అంటుంది. ఇక క్యాంగ్ బాయ్ నాకు ఆ పిల్లల్ని చూస్తే చాలా బాధగా అనిపించింది, డైరెక్టర్లీ వాళ్ళని బాగా చూసుకుంటారు కదా అని అంటే గుబెజాంగ్ వాళ్ళ పేరెంట్స్ వచ్చేదాకా ఇక్కడ వెయిట్ చేస్తారు అని అంటాడు. దానికి క్యాంగ్ బాయ్ వాళ్ళ పేరెంట్స్ని ఖచ్చితంగా కలుస్తారని అడిగితే దానికి ఉల్జు లోకంలో ప్రతి ఒక్కరు ఏదో రోజున చనిపోవాలి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ని కలుస్తారు అని అంటుంది. దాంతో క్యాంగ్ బాయ్ లివింగ్ వరల్డ్లో చాలా డిఫరెంట్, ఎందుకంటే ఆర్ఫనేజ్లో ఎంతకాలం పిల్లలు వెయిట్ చేసినా వాళ్ళ పేరెంట్స్ని కలవరు, అందులో నేను ఒక్కడిని అని అంటాడు. ఇక ఉల్జు మనం రిటర్న్ వెళ్ళడానికి టైం సరిపోతుంది కదా అని అన్ని వాటర్ తాగుతుండగా మిస్టర్ కిమ్ వచ్చి ఆ బ్యాగ్ని కొట్టేస్తాడు. జిండాగ్ మిస్టర్ కిమ్ వెనకాల పరిగెడతాడు. ఇక క్యాంగ్ బాయ్తో ఉల్జు మనం ఇక్కడి నుంచి వెళ్ళి ముందు జిండాగ్ని కాపాడాలి అని చెప్పి నేను డెత్ గాడ్ని బయటే ఆపుతాను, నువ్వు జిండాగ్ మీద ఒక కన్నేసి ఉంచు అని చెప్తుంది. ఇక క్యాంగ్ బాయ్ జిండాగ్ దగ్గరికి వెళ్ళి నువ్వు నీ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అని అడుగుతాడు. దానికి జిండాగ్ నా ఫోన్ సైలెంట్లో ఉన్నట్టుంది, నేను చూసుకోలేదు అని చెప్తాడు. ఇక క్యాంగ్ బాయ్కి ఒక లాటరీ టికెట్ చూపించి నాకు నేను నైట్ ఒక ఎక్స్ట్రాడనరీ డ్రీమ్ వచ్చింది, ఇక ఇందులో విన్ అయితే నిన్ను హవాయి తీసుకుని వెళ్తాను అని చెప్తాడు. ఇక దాంతో క్యాంగ్ బాయ్ గ్రేట్ ప్లాన్ అని చెప్పి నవ్వుతాడు. ఇక జిండాగ్ ఎక్కడికి వెళ్ళినా తన వెనకాలే ఫాలో అవి తనకి ఏం కాకుండా చూసుకుంటాడు. ఇక టైం అవడంతో డెత్ గాడ్ అక్కడికి వస్తారు. ఇక ఉల్జు ఆయన్ని బయటే ఆపేస్తుంది. ఇక దాంతో డెత్ గాడ్ నేను ఒక సెకండ్ లేట్ అయినా కూడా నేను చేయగలిగింది ఏమీ లేదని నేను ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు నువ్వు నా వైపు కోపంగా చూసినా నేను చేసేది ఏమీ లేదు, ఇక ఏంటి నన్ను కొడతావా అని అడుగుతాడు. దానికి ఉల్జు అదే టైం వస్తే నేను అలానే చెయ్యాలి అని అంటుంటే తనే కదా జిండాగ్ అని చెప్పడంతో ఉల్జు వెనక్కి తిరుగుతుంది. దాంతో డెత్ గాడ్ లోనికి వస్తారు. ఇక ఇప్పుడేంటి వేర్ హౌస్కి అని చెప్పి క్యాంగ్ బాయ్ జిండాగ్ని అడుగుతారు. దాంతో జిండాగ్ మనం త్వరగా వెళ్ళిపోవాలి అంటే నువ్వు నాకు హెల్ప్ చెయ్యి అని అంటాడు. ఇక వాళ్ళిద్దరూ బాక్సెస్ సర్దుతుండగా డెత్ గాడ్ తన పవర్తో ఒక కార్ట్ని జిండాగ్ వైపుకి తోస్తాడు. ఇక అది చూసిన క్యాంగ్ బాయ్ జిండాగ్ని పక్కకి లాగేస్తాడు. ఇక తర్వాత జిండాగ్ బాగానే ఉన్నావా లే అని చెప్పి తనని లేపుతుండగా క్యాంగ్ బాయ్ యొక్క చెయ్యి జిండాగ్ మొహానికి
తగులుతుంది. ఇక దాంతో జిండాగ్ లేచి నేను ఇప్పటికే 50 టైమ్స్ బ్లైండ్ డేట్స్కి వెళ్ళాను, కానీ ఒక అమ్మాయికి కూడా నేను నచ్చడం లేదు, నేను అంత అన్అట్రాక్టివ్గా ఉంటానని మాట్లాడతాడు. ఇక క్యాంగ్ బై దాంతో అసలు ఏం జరుగుతుంది అని తర్వాత తన జిండాగ్ మొహం ఫేస్కి టచ్ అయిందా అని అనుకుంటాడు. ఇక ఉల్జు డెత్ గాడ్ని ఆపడానికి ట్రై చేస్తుంది. ఇక డెత్ గాడ్ ఇందులో నేను చేసేది ఏమీ లేదు, ఇది తన యొక్క డెస్టినీ అని చెప్తాడు. దాంతో ఉల్జు నువ్వు ఇలా చేయడానికి ఒప్పుకోను అని అంటే దాంతో డెత్ గాడ్ నువ్వు ఇలా నేను నాతో మాట్లాడేది అని అంటాడు. దాంతో ఉల్జు నేను 500 ఇయర్స్గా ఇలా బ్రతికి నాకు ఏ విషయం మీద భయం లేకుండా పోయింది అని అంటుంది. ఇక మిస్టర్ కిమ్ని గుబెజంగ్ పట్టుకుంటాడు. ఇక తనతో జిండాకి ఏదైనా జరిగి ఉంటే నీకు మర్డర్ కింద కూడా పనిష్మెంట్ వస్తుంది అని చెప్పి ఇక అక్కడ బోట్ రావడానికి ఎంత టైం ఉందో చూస్తాడు. అక్కడ 2 అవర్స్ అని రాసుండడంతో ఈ మధ్యన చాలా మంది చనిపోతున్నారు కదా, ఈ బోట్ కొంచెం ఫ్రీక్వెంట్గా తిరిగితే బాగున్ను అని చెప్పి ఇక నేను ఇప్పుడు ఇది ట్రై చేయాలి అని అక్కడున్న వాటర్లోకి దూకేస్తాడు. ఇక డెత్ గాడ్ లేచి ఉల్జుతో నీ అంతటి నువ్వే ఇది అయ్యేలా చేసావు అని చెప్పి యాక్సిడెంట్ని కాస్త హార్ట్ అటాక్గా మార్చి జిండాగ్ని అటాక్ చేయబోతాడు. ఇక ఉల్జు అది ఆపి కింద పడిపోతుంది. ఇక మళ్ళీ అటాక్ చేస్తుండగా తన పవర్ పనిచేయదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని చూస్తుండగా అక్కడికి యురైన్ వస్తుంది. ఇక దాంతో క్యాంగ్ బై జిండాగ్ని కదలకుండా గట్టిగా పట్టుకుంటాడు. ఇక యురైన్ అక్కడి నుంచి నడుచుకుంటూ డెత్ గాడ్లో నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత మళ్ళీ అటాక్ చేస్తాను అని చూస్తుండగా అక్కడికి గుబెజంగ్ వస్తాడు. ఇక తాను ఆ మంచి పనుల బ్యాగ్ని డెత్ గాడ్కి ఇస్తంతో ఇక అక్కడ జిండాగ్ పేరు లిస్ట్లో నుంచి పోతుంది. ఇక నెక్స్ట్ సీన్లో జిండాగ్ వాళ్ళ గ్రాండ్ మా అలా సోఫాలో వర్క్ చేస్తూ ఇక నిద్రపోతారు. ఇక కొంతసేపటికి మిస్ లీ వచ్చి జిమ్ రే అని పిలవడంతో ఓ మిస్ లీ అని చెప్పి పలకరిస్తారు. ఇక నువ్వు ఎలా ఉన్నావు అని అడిగితే నేనంతా బాగానే ఉన్నాను, నాకు జిండాగ్ ఉన్నాడు కదా అని అంటుంది. దాంతో మిస్ లీ వినడానికి చాలా హ్యాపీగా ఉంది అని అంటారు. ఇక జిమ్ రే నేను మీకోసం నూడిల్స్ తీసుకుని వస్తాను అని అంటే లేదు నేను తినే వచ్చాను అని చెప్పి వాళ్ళిద్దరూ వాళ్ళ ఓల్డ్ డేస్ గురించి మాట్లాడుకుంటారు. ఇక కొంతసేపటికి జిమ్ రే నేను మీ వల్ల పడుకుంటాను అని చెప్పి మిస్ లీ వల్ల పడుకుంటారు. ఇక మిస్ లీ తన బ్యాగ్లో నుంచి ఒక మెడిసిన్ తీసి జిమ్ రే యొక్క నడానికి రాస్తారు. ఇక ఉల్జు అది చూసి అది సర్వరోగ నివారణి కదా అని అడుగుతుంది. దానికి మిస్ లీ నేను లాటరీ టికెట్తో దీన్ని తీసుకున్నాను ఎందుకంటే జిమ్ రేకి బ్యాక్ పెయిన్ అని విన్నాను అని అంటుంది. దాంతో ఉల్జు మీరు చాలా మంచి పని చేస్తున్నారు అని అంటే ఇక మా ఇద్దరి యొక్క రిలేషన్షిప్ అలాంటిది అని మిస్ లీ అంటారు. ఇక దాంతో ఉల్జు మనం చేసే మంచి పని తిరిగి మనకి ఇలా మంచిగా వస్తుంది అని అంటుంది. ఇక జిండాగ్ ఇంటికి రావడంతో జిమ్ రే నిద్రలేస్తారు. ఇక నువ్వు తినడానికి ఏమన్నా చేస్తాను అని చెప్పి వంటగదిలోకి వెళ్తారు. ఇక జిండాగ్ తన కొన్న లాటరీ టికెట్ని చెక్ చేసుకుంటాడు. ఇక ఆ నెంబర్ లేకపోవడంతో యాన్సిస్టర్స్ వచ్చి ఏదో హెల్ప్ చేస్తున్నారు అనుకున్నానే అని అంటాడు. దాంతో వాళ్ళ గ్రాండ్ మా అయినా వాళ్ళు ఇప్పుడు వచ్చి నీ హోప్స్ని ఎందుకు పెంచడం అని చెప్పి ఒక బాక్స్ని తీస్తుండగా జిండాగ్ హెల్ప్ చేయడానికి వస్తాడు. ఇక దాంతో వాళ్ళ గ్రాండ్ మా ఆగు అని చెప్పి తన నడాన్ని చెక్ చేసుకుని ఇలా ఏం చేసినా నా నడుము నొప్పి రావడం లేదే, ఒకవేళ యాన్సిస్టర్స్ వచ్చి నా నడుము నొప్పిని పోగొట్టినట్టున్నారు నీ లాటరీ టికెట్కి బదులుగా అని చెప్పి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. నెక్స్ట్ సీన్లో ఉల్జు గుబెజాన్ గేమ్ ఆడటంతో నువ్వు ఆనియన్స్ కట్ చెయ్యి అని అంటుంది. దాంతో గుబెజాంగ్ నన్ను కొంతసేపు కూడా ఇలా వదలవా, నేను ఆఫ్టర్ లైఫ్ పోలీస్ ఏజెన్సీలో వర్క్ చేశాను అని అంటాడు. దాంతో ఉల్జు అయితే ఏంటి ఇప్పుడు కాదు కదా అని అంటుంది. దాంతో గుబెజాంగ్ నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉంటే నేను పోలీస్ చీఫ్ అయ్యేవాడిని అని అంటాడు. ఇక దాంతో ఉల్జు అయినప్పుడు కంప్లైంట్ చేయొద్దు కానీ ఇప్పుడు ఈ వర్క్ చే అని చెప్పి గుబెజాన్తో పని చేస్తూ ఉంటుంది. ఇంతలో క్యాంగ్ బై లోనికి వచ్చి నేను బయటంతా ఊడ్చేశాను అని చెప్పుతూ అక్కడ కళ్ళు తిరిగి పడిపోతాడు. ఇక దాంతో ఏమైందా అని చెప్పి వాళ్ళు వెళ్ళి చెక్ చేసేసరికి క్యాంగ్ బై చాలా హై ఫీవర్తో ఉంటాడు. ఇక దాంతో ఉల్జు నేను తనని ఇంటికి తీసుకుని వెళ్తాను, నువ్వు నేను చెప్పిన పని చేయి అని అంటాడు. ఇక దాంతో గుబెజాంగ్ నువ్వు ఒక్కదానివే ఇది మేనేజ్ చేసుకోగలవా అని అంటే ఉల్జు నేను చూసుకుంటానులే అని చెప్పి క్యాంగ్ బాయ్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక డెత్ గాడ్ అక్కడికి వచ్చి మీ పార్ట్ టైమర్కి సిక్కా అని అడుగుతాడు. దాంతో గుబెజాంగ్ అవును తనకి హెల్త్ బాగాలేదు, తను చాలా ఓవర్ వర్క్ చేశాడు అని అంటాడు. దాంతో డెత్ గాడ్ అయినా తాను లివింగ్ పర్సన్ అయ్యుండి ఆఫ్టర్ లైఫ్ వరల్డ్కి వచ్చాడు, నిజంగానే తను చాలా
అన్యూజువల్. అయినా మిస్టర్ చాయ్ మీకు థ్యాంక్స్ చెప్పమన్నాడు. ఇక మిస్టర్ కిమ్ కూడా తను చేసిన దానికి పనిష్మెంట్ వచ్చింది అని చెప్పి నువ్వేంటి ఈ పని చేస్తున్నావు అని అంటాడు. దానికి గుబ్బేజాంగ్ నేను ఇప్పటికే చాలా విన్నాను, ఇక ఆపే అని అంటాడు. ఇక దానికి డెత్ గాడ్ నువ్వు డిటెక్టివ్ చీఫ్ అయ్యుండి ఈవిల్ స్పిరిట్ని పట్టుకునేవాడివి అని అంటే దానికి గుబ్బేజాంగ్ ఇది కూడా చాలా ఫన్నీగా ఉంది, నువ్వు ట్రై చేస్తావా అని అంటాడు. దానికి డెత్ గాడ్ వద్దులే అని చెప్తుండగా అతనికి కాల్ వస్తుంది. ఇక దాంతో ఓకే అని చెప్పి మాట్లాడి పెట్టేసి ఒక ఈవిల్ స్పిరిట్ ఇక్కడ తిరుగుతూ ఉందంట, నువ్వు నాతో పాటు దాన్ని క్యాచ్ చేయడానికి రా అని అడుగుతాడు. దానికి గుబ్బేజాంగ్ లేదు అని అంటుంటే నీ ఎల్డర్స్ మీద రెస్పెక్ట్ ఉంటే నాతో రా అని చెప్పి గుబ్బేజాంగ్ని ఆ ఈవిల్ స్పిరిట్ పట్టుకోవడానికి తీసుకుని వెళ్తాడు. ఇక గుబ్బేజాంగ్ ఆ ఈవిల్ స్పిరిట్తో ఫైట్ చేసి ఇక దాన్ని పట్టుకుంటాడు. ఇక ఉల్జు క్యాంగ్బాయ్ని తన ఇంట్లో దించి వెనక్కి వస్తేస్తుండగా క్యాంగ్బాయ్ ఉల్జు యొక్క చేపట్టుకుంటాడు. ఇక తనకి క్రౌన్ ప్రిన్స్ కూడా అదే విధంగా తన చేపట్టుకున్న విషయం గుర్తుకొస్తుంది. ఇక పాస్ట్లో క్రౌన్ ప్రిన్స్ రక్తం కారుతున్న కత్తిని లాక్కుంటూ ఉల్జు చనిపోయిన చోటికి వెళ్ళి ఇక అక్కడ నేను నిన్ను రక్షించుకోలేకపోయాను, ఓ జన్మంటూ ఉంటే నేను నిన్ను ఖచ్చితంగా కనిపెట్టి నా ప్రాణాలు పణంగా పెట్టైనా నేను నిన్ను రక్షించుకుంటాను అని బాధపడతాడు. ఇక్కడితో ఎపిసోడ్ ఫినిష్ అయింది. థ్యాంక్ యూ.